అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. వైసీపీ జడ్పీటీసీ రమాదేవి ఇంటిపై దాడి చేశారు మంత్రి రామ్ ప్రసాద్ మద్దతుదారులే అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తన అనుచరులతో మంత్రి గారే దాడి చేయించారనేది ప్రధానమైన ఆరోపణ. దాడి కంటే ముందు మంత్రి ఫోన్ చేసి తన భర్తను చంపేస్తామని బెదిరించారని చెబుతున్నారు రమాదేవి. ఒక వాహనాన్ని ధ్వంసం చేసి నిప్పంటించారు దుండగులు. మనం చూస్తున్న విజువల్స్ అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి నుంచి వైసీపీ జడ్పీటీసీ రమాదేవి ఇంటిపై దాడి జరిగింది. మంత్రి రామ్ ప్రసాద్ మద్దతుదారులేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తన అనుచరులతో మంత్రి దాడి చేయించారని వారు ఆరోపిస్తున్నారు. దాడి కన్నా ముందు మంత్రి ఫోన్ చేసి తన భర్తను చంపేస్తామంటూ బెదిరించారంటున్నారు రమాదేవి. ఓ వాహనాన్ని ధ్వంసం చేసి నిప్పంటించారు దుండగులు. ఇంటి సామాగ్రిని ధ్వంసం చేశారు. గర్భవతిగా ఉన్న జడ్పీటీసీ కోడలిపైన కూడా దాడి చేశారు. నేను గుట్టలు మీ కొడుకులు విధిస్తారా మేము సంవిధానం ఇస్తారా అని నాకు మధ్యాహ్నం ఫోన్ చేసినాడు. కత్తులు కడాలు తీసుకొని కట్టెలు తీసుకొని వచ్చి మా భార్య గేట్ కూడా చాలంటే మా భార్యను కూడా బయటకు చూసుకొని వచ్చి లోపల కొట్టేసి నడకపోయినారు. ఇంట్లో పోయి వాకిలు వేసుకున్నాము. ఇంట్లో ఫర్నిచరు టీవీ అన్ని పగలగొట్టేసి మా ఆడలను మా కోడలను మా భార్యను నా భార్యను కొట్టేసి బుల్లెట్ బండి కూడా బయట తగలబెట్టేసినారు. బండి పగలగొట్టినారు. అందరూ మాస్కులు వేసుకొని వచ్చి దిగినారు. సరదా వచ్చేసినారు. కత్తులు కట్టాలి ఇంట్లో దూరుకున్నాము వాకిలు వేసుకొని.